హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గుంటూరులో ఉన్న ఓల్డ్ టౌన్ గ్రిల్ అండ్ రెస్టారెంట్కి వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ అండ్ అలానే ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది అండ్ అంబియన్స్ ఎలా ఉంది రెస్టారెంట్ది అంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ ఈ ఓల్డ్ టౌన్ గ్రిల్ అండ్ రెస్టారెంట్ వచ్చేసి మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ సైడ్ అయితే ఉంది. ఇక్కడ రెస్టారెంట్కి అయితే రీచ్ అయ్యాము. రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వగానే అంబియన్స్ అయితే చాలా బాగుంది. అంతా కూడా మంచిగా బెలూన్స్తో డెకరేట్ చేసింది. మేము వెళ్ళినప్పుడు అప్పుడే అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడం కోసం మెనూ అయితే చెక్ చేస్తున్నాము. మీరు కూడా ఈ రెస్టారెంట్ యొక్క మెనూని చూసేయండి. ఫైనల్గా ఇక్కడ మేము బటర్ గార్లిక్ ఫిష్ అయితే ఆర్డర్ చేసాము స్టార్టర్. సో అది ప్రిపరేషన్ కూడా నేను షూట్ చేశాను, ఎలా ప్రిపేర్ చేశారు అనేది. అది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ ఫస్ట్ బోన్లెస్ ఫిష్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఈ ఫిషెస్ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇంకొక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, ఎగ్, చిల్లీ సాస్ అండ్ అలానే సాల్ట్ అండ్ పెప్పర్ తీసుకున్నారు. అండ్ అలానే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశారు. అండ్ వీటన్నిటిని కూడా వాటర్తో మిక్స్ చేసుకుంటున్నారు. వాటర్తో మిక్స్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్స్లోకి కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేదు, సో కొంతసేపు అలా ఉంచారు. అండ్ ఆయిల్ హీట్ అయ్యేలోగా ఇక్కడ ఈ బటర్ గార్లిక్ ఫిష్ కావాల్సిన సాస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ప్యాన్ పెట్టుకొని ఇందులో ఫస్ట్ బటర్ యాడ్ చేశారు. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఆనియన్, వెల్లుల్లి అండ్ అలానే పచ్చిమిర్చి యాడ్ చేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా కొంచెం మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులోకి వాటర్ అండ్ అలానే చిల్లీ సాస్ యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇందులో సాల్ట్, పెప్పర్ అండ్ కార్న్ఫ్లోర్ అండ్ అలానే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి ఈ సాస్ని అయితే ప్రిపేర్ చేశారు. ఇక్కడ ఈ బటర్ గార్లిక్ ఫిష్ కావాల్సిన సాస్ అయితే ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇందాక ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నారు కదా ఫిష్ పీసెస్ని, వాటన్నిటిని కూడా డీప్ ఫ్రై చేస్తున్నారు. ఈ ఫిష్ పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాస్ ఉంది కదా అందులోకి యాడ్ చేసి కుక్ చేస్తున్నారు. ఫైనల్గా ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ అలానే కొత్తిమీర కూడా యాడ్ చేశారు. ఈ రెసిపీ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా దీన్ని మంచిగా ప్లేటింగ్ చేసి సర్వ్ చేసేస్తారు. ఇంకా మేము టేబుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకి టేబుల్ దగ్గరికి అయితే మనం ఆర్డర్ చేసిన స్టార్టర్ వచ్చేసింది. ఇది వచ్చేసి బటర్ గార్లిక్ ఫిష్. ఎక్కువ స్పైస్ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ అంతగా ఎక్కదు, బట్ మైల్డ్గా తినే వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. టూ మచ్ స్పైస్ కాకుండా మైల్డ్గా ఉండి చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీ అయితే ఈ స్టార్టర్ని ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి బటర్ గార్లిక్ ఫిష్. అండ్ నెక్స్ట్ రెస్టారెంట్కి వచ్చేసి బిర్యానీ తినకపోతే ఎలా. అండ్ మేము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చికెన్ వింగ్స్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. అండ్ అది కూడా ప్రిపరేషన్ ఇక్కడ నేను షూట్ చేశాను, బట్ ఎక్కువ అయితే షూట్ చేయలేదు, లైట్గా షూట్ చేశాను. ఫస్ట్ వింగ్స్ని డీప్ ఫ్రై చేసి ఆ తర్వాత ఇలా ఒక గ్రేవీలో కుక్ చేస్తున్నారు.
ఇది కొంచెం బాగా వాటరీగా ఉంది కదా గ్రేవీ, ఈ గ్రేవీ అంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేస్తున్నారు. కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఇక్కడ ఈ కిచెన్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది ఇంతలో మనం చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇది చికెన్ దమ్ బిర్యానీ వేడివేడిగా ప్రిపేర్ చేసి ఉంది. అండ్ ఇక్కడ మన వింగ్స్ కూడా ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ బిర్యానీతో అయితే ఈ వింగ్స్ని సర్వ్ చేసేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా మేమైతే టేబుల్ దగ్గరికి వెళ్తున్నాము. మా ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది కదా, సో ఇంకా టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ టేబుల్ దగ్గరికి మేము ఆర్డర్ చేసిన చికెన్ వింగ్స్ బిర్యానీ వచ్చేసింది. ఇక్కడ బిర్యానీకి కాంబినేషన్గా మనకు వచ్చేసి రైతా, షార్వా అండ్ అలానే గోంగూర కూడా ఇచ్చారు. గోంగూర అయితే బిర్యానీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మనకి బిర్యానీ సర్వ్ చేస్తున్నారు కదా, వీటి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నేను టేస్ట్ చేసి చెప్తాను. ఈ వింగ్స్ బిర్యానీలో 4 పీసెస్ చికెన్ వింగ్స్ ఇచ్చారు. అండ్ అలానే ఎక్కువ క్వాంటిటీలోనే బిర్యానీ రైస్ కూడా ఇచ్చారు. ఒక 2 పర్సన్స్కి అయితే మంచిగా సరిపోతుంది. గట్టిగా తినే వాళ్ళైతే ఒకరు తినేస్తారులేండి. ఈ బిర్యానీ నేను చికెన్ వింగ్స్తో వచ్చిన గ్రేవీతో అండ్ అలానే షార్వా, రైతా అండ్ గోంగూర అన్నిటితో ట్రై చేశాను. చికెన్ వింగ్స్తో వచ్చిన గ్రేవీతో అండ్ అలానే గోంగూరతో అయితే చాలా టేస్టీగా ఉంది. నాకెందుకో గోంగూరతో బిర్యానీ చాలా నచ్చుతుంది. మీలో ఎంతమందికి అలా ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. గుంటూరులో ఉండే వాళ్ళైతే కంపల్సరీ ఈ రెస్టారెంట్ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది. బిర్యానీ కానీ స్టార్టర్స్ కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వింగ్స్ బిర్యానీ తీసుకున్నాం కదా, వింగ్స్ కూడా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి, అసలు మంచిగా కుక్ అయ్యాయి. అండ్ అలానే వీటన్నిటికీ బిల్ ఎంత అయింది అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా లాస్ట్లో బిల్ యాడ్ చేశాను, చెక్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లైవ్లీ థింగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.